మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శని త్రయోదశి. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. అయితే ఇలాంటి అరుదైన రోజున సాయంత్రం 6 లోపు పసుపు నీటితో ఇలా చేస్తే చాలు, 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు. పసుపు నీళ్ళతో శని త్రయోదశి రోజు ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. నీటిలో పసుపు కలిపి పసుపు నీళ్లు తయారు చేసుకోవాలి. పసుపు అందరి ఇళ్లల్లో ఉంటుంది కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు. పసుపు లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం. పసుపు గురించి ఎంత చెప్పినా తక్కువే. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. స్త్రీలకు సంబంధించిన ఆచారాలు అలవాట్లలో పసుపుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పెళ్లి పేరంటం లాంటి శుభ సందర్భాలలో కాళ్లకు పసుపు రాసుకోవటం తప్పనిసరి. పండుగలు పెళ్లిళ్లాంటి విశేష దినాల్లో గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడమే కాకుండా స్త్రీలు కాళ్లకు తప్పకుండా పసుపు రాసుకుంటూ ఉంటారు. అంతేకాదు స్నానం చేసే ముందు కూడా ముఖానికి పసుపు రాసుకుంటూ ఉంటారు. స్నానం చేసే నీటిలో కూడా పసుపు వేసుకుంటూ ఉంటారు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో కూడా పసుపును బాగా వాడేవారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే పసుపును గ్లాసులు నీటిలో కలిపి రేపు శని త్రయోదశి రోజు ఈ పరిహారం చేస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని, మీకు ఉన్న కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శని త్రయోదశి రోజు పసుపు నీటితో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. శని రాశి చక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు. అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది. అందరిలో ఒక అపోహ ఉన్నది. ఏమిటి అంటే శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని. కానీ అది తప్పు భావన. శని చాలా మంచి దేవుడు. శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది. శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. నవగ్రహాల్లోనికి ఒక శనిగ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకుని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు. ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది. సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు. అది బాధాకరంగా ఉంటుంది. కానీ శనిగ్రహం అలా కాదు. కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే గానీ తెలియదు. అది ఒకరు చెప్పేది కూడా కాదు. శని త్రయోదశి రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించటం మంచిది. శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజా పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం, ఉపవాసం ఉండటము, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకు అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్త్రాలు, నవధాన్యాలు, ఇనుము దానం చేయటం మంచిది. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్రము తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రు భయము, కోర్టు సమస్యలతో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి. శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు
తీసుకురాగలవాడు. కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే శనిదేవుడు ఎవ్వరినీ అనవసరంగా హింసించడు. శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఈరోజు ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి. శనికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు. ఇక ఎవరైతే తీవ్రంగా సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో వారు ఈ శని త్రయోదశి రోజు చక్కగా ఒక గ్లాసులో నిండుగా నీటిని తీసుకోండి. రాగి గ్లాసు, ఇత్తడి గ్లాసు, వెండి గ్లాసు, గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసును అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు. కానీ స్టీల్ గ్లాసును మాత్రం ఈ పరిహారానికి వాడకూడదు. రాగి, వెండి, ఇత్తడి ఇలా ఏదో ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాసులో నిండుగా నీళ్లు పోయండి. ఆ నీటిలో 1 స్పూన్ పసుపు వేసి వాటర్లో పసుపు కరిగేలాగా బాగా కలపండి. ఆ తర్వాత ఈ పసుపు నీటిని తీసుకొని మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. పసుపు నీళ్లు తీసుకొని వెళ్ళలేము అనుకునేవారు ముందు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ నీటిలో పసుపు కలిపి పసుపు నీళ్లు తయారు చేసుకోండి. ఈ పరిహారానికి ఏ నీటిని వాడినా పర్వాలేదు. అలా అని మరీ మురికి నీటితో లేదా ఎంగిలి చేసిన నీటితో ఈ పరిహారం చేయకూడదు. కొంచెం మంచిగా క్లీన్గా శుభ్రంగా ఉండే వాటర్తో చేస్తే సరిపోతుంది. రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత పసుపు నీటిని చేతిలో పట్టుకొని మాకు ఉన్న సమస్యలు, దరిద్ర సమస్యలు పోవాలని చెప్పుకుంటూ చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేయటం పూర్తయ్యాక ఆ పసుపు నీటిని రావి చెట్టు మొదట్లో పోసేసి శం శనేశ్వరాయ నమః, శం శనేశ్వరాయ నమః, శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఆ తర్వాత కాసేపు రావి చెట్టు కింద కానీ లేదా రావి చెట్టు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ కూర్చొని రండి. ఇక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు అక్కడే కూర్చొని ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి. అలా ఇంటికి వచ్చిన గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను మాత్రం ఖచ్చితంగా వింటారు. మీ కష్టాల నుండి గట్టెక్కే ఆలోచనలు, అవకాశాలు వస్తాయి. గంటలో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. మన ఆలోచనలే మన ఎదుగుదలకు కారణమవుతాయి కాబట్టి ఏదో ఒక మంచి ఆలోచన మీకు వస్తుంది. గంటలో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. కానీ ఈ పరిహారాన్ని చీకటి పడే లోపే అంటే సాయంత్రం 6 లోపు మాత్రమే చేసుకోవాలి. చీకటి పడిన తర్వాత అస్సలు చేయకూడదు. శని త్రయోదశి రోజు ఈ పరిహారం చేయటం వలన మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా రేపు శని త్రయోదశి రోజు సాయంత్రం 6 లోపు పసుపు నీళ్లతో ఈ పరిహారం చేసి గంటలో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజని పెద్దలు అంటూ ఉన్నారు. శని జన్మతిథి కూడా త్రయోదశి. అందుకనే శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఏర్పడింది. అయితే ఈరోజు శని దోషాలు ఉన్నవారు ఆ దోషాలు తొలగిపోవాలని, కోటీశ్వర్లుగా మారిపోవాలని కోరుకుంటూ ఉంటారు. అలా అనుకునేవారు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శ్రీనివాసుడిని పూజించే వారిని పీడించనని సాక్షాత్తు శనీశ్వరుడే మాట ఇచ్చాడు. అయితే ఈ శని త్రయోదశి రోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ముందు ఈ ఒక్కటి పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజించటం చాలా మంచిది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన వరిపిండి దీపాన్ని స్వామివారి పటం ముందు పెడితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. శని దోషాలన్నీ కూడా నశించిపోతాయి. అంతేకాదు ఈ వరిపిండి దీపం అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం కాబట్టి శని త్రయోదశి రోజు పూజా మందిరంలో చక్కగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో బొట్లు పెట్టి ఎర్రటి మందార పూలతో పసుపు రంగు చామంతి పూలతో అలంకరణ చేసి దీపారాధన చేయాలి. ఈ దీపారాధనకు మీరు మీ చేతులతో స్వయంగా చేసిన వరిపిండి దీపం వాడాలి. ఈ వరిపిండి దీపం ఎలా చేయాలంటే
ముందు వరిపిండిలో పాలు బెల్లం ఒక అరటి పండును కలిపి చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఆ పిండితో ప్రమిదను తయారు చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదను స్వామివారి ఫోటో ముందు అంటే వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి దానిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. శని త్రయోదశి రోజు ఈ విధంగా దీపారాధన చేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి కూడా ఈ వరిపిండి దీపం అంటే చాలా ఇష్టం. ఇలా శని త్రయోదశి రోజు ఎవరైతే వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపం పెడతారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శని దోషాలు పోతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన తులసి మాలను లేదా తులసి ఆకులను కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించండి. చాలా మంచిది. అలాగే ఈ శని త్రయోదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన తర్వాత మీ ఇంటి దగ్గరకు కాకులు వచ్చినా లేదా ఇతర పక్షులు వచ్చినా వాటికి బియ్యమో అన్నమో ఏదో ఒకటి ఆహారంగా సమర్పించండి. ఇలా చేస్తే శని ప్రసన్నమవుతాడు. కుదిరిన వారు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయండి. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించి పిండి దీపం పెట్టండి. శని మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టడు. అంతేకాదు స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు శని త్రయోదశి రోజు వెంకటేశ్వర స్వామికి ప్రీతిగా పిండి దీపారాధన చేసి దోషాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.